హలో అస్సలాము అలైకుం, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ జాహీ వ్లాగ్స్. ఈరోజు నేను వామాకుతో పచ్చడి చేస్తున్నాను. రోల్ ఉంటే రోల్తో చేసుకోండి, లేదనుకుంటే కనుక మిక్సీలో ఉన్న చేసుకోవచ్చు. ఈ వామాకు ఏంటంటేనండి మీకు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది కనుక మీకు నాకు చెప్పడం అయితే రాదు, గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు తెలిసి దీని ఉపయోగాలు ఏంటనేది, ఎంత మంచిది ఆరోగ్యానికి అనేది. చాలా మంచిదండి వాము. అయితే ఈరోజు మేము దీంతో పచ్చడి చేసుకుందాం. ముందుగా ఆయిల్ తీసుకుందాం. పెనంలో ఆయిల్ వేసుకొని కొంచెం మినప్పప్పు గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. నేను ఒక్క 20 ఆకులతో చేస్తున్నానండి, అందుకని ఈ మినప్పప్పు సరిపోయింది. కొంచెం కలర్ వచ్చిన తర్వాత నేను కొంచెం పచ్చడి చేస్తున్నాను కాబట్టి దీంట్లోనే వేస్తున్నాను. ఇవి నువ్వులు, తర్వాత ధనియాలు, ఇందులోనే జీలకర్ర. చూడండి, కలర్ మారిపోయింది. ఇంకా ఈ కలర్లోకి వచ్చిన తర్వాత కొంచెం అంటే కొంచెం చింతపండు ఇందులోనే వేసేస్తున్నా, పచ్చివాసన పోయే వరకు. వీటన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకుంటాం. ఇదే ప్యాన్లో ఎండుమిరపకాయలు, ఒక 5 ఎండుమిరపకాయలు, 5, 6. ఇలాగో ఈ ప్యాన్లో ఆయిల్ ఉంది కాబట్టి ఇంకా సరిపోద్దండి. కొంచెం ఆయిల్ ఎక్కువ వాడుకునే వాళ్ళు అయితే కనుక కొంచెం వేసుకోవచ్చు, ఒక 4 చుక్కలు. ఎండుమిరపకాయలను కూడా చక్కగా వేయించిన తర్వాత కారం ఎక్కువగా తినేవాళ్ళు ఉంటే కొంచెం వేసుకోవచ్చు. ఇంకా 2 మిరపకాయలు వేసుకోండి. ఎక్కువగా తక్కువ తినేవాళ్ళు ఉంటే 5 సరిపోతాయండి. ఇంకా నేను దీంట్లోనే వామాకుని కూడా వేస్తున్నాను. ఏమంటే కట్టేయండి ఇంకా స్టవ్, ఎందుకంటే ఆ వేడికే వామాకు మెత్తపడిపోయింది. పచ్చిది వేసుకున్నా మంచిది అండి. పచ్చి ఆకు వేసుకొని పచ్చడి చేసుకోండి, లేదంటే కొంచెం వేడికి ఎలా వేసుకోవాలంటే వేసుకోండి. చెప్పాను కదండి, రోల్ ఉంటే కనుక రోల్లో చేసుకోండి, లేదనుకుంటే మిక్సీ గిన్నెలో. నేనైతే మిక్సీ గిన్నెలో చేస్తున్నాను. వేయించుకున్న నువ్వులు, పప్పులు ఉన్నాయి కదా, అవన్నీ దాంట్లో వేసేసుకొని కొంచెం పసుపు, కావాలనుకుంటే వేసుకోండి, వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయండి. ఇందులోనే ఉప్పు, సరిపడా ఉప్పు. వీటన్నిటిని మిక్సీ పట్టేయాలి. వెల్లుల్లిపాయలు వేయటం మర్చిపోయాను, ఇప్పుడు వేస్తున్నాను. మీరు ముందుగానే వేసుకోండి. ఇందులోనే కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసుకుని అందులో కలిపేసుకోండి. పచ్చడి రెడీ అయినట్టండి. వేడి వేడిగా అన్నంలో తింటే చాలా బాగుంటుందండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.